సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనర్ బాలిక ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో నిందితుడు బండి భగీరథను 3 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది. మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరింత లోతైన విచారణ కోసం డిజిటల్ ఆధారాలు, కాల్ డేటా, ఇతర వివరాలను పరిశీలించాల్సి ఉందని చెప్తూ తెలంగాణ పోలీసులు కస్టడీ కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ కేసు హై ప్రొఫైల్గా మారడంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసింది. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుంది. ఇక నిందితుడు కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో ఈ కేసు రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలస్యంగా అరెస్టు చేశారన్న విమర్శలు, రాజకీయ ఒత్తిళ్ల ఆరోపణలు, పోలీసుల వ్యవహార శైలిపైన ప్రశ్నలు ఇప్పటికే తీవ్ర చర్చకు కారణమయ్యాయి. ఇక పోలీస్ కస్టడీ సమయంలో విచారణలో ఏ అంశాలు బయటకు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.